ఆరోగ్యమే మహాభాగ్యం. వంశపారంపర్యమైన ఒక జబ్బు టోటల్ లైఫ్‌నే ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో తెలుసా? రక్తంలో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయని అందరికీ తెలుసు. అలా గుండ్రంగా ఉండటం వల్ల ఆ కణాలు ఆక్సిజన్ అన్ని భాగాలకు సరైన టైంలో సరైన విధంగా సప్లై చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉండకుండా హాఫ్ మూన్ షేప్‌లో లేదా సి షేప్‌లో ఉండటం, అలాగే ఆ కణాలు స్టిక్కీగా ఉండి ఫ్రీగా రక్తంలో సరఫరా అవ్వకపోవటం వల్ల, ఆక్సిజన్ అన్ని భాగాలకు సరిగా సప్లై చేయకపోవటం వల్ల విపరీతమైన నొప్పి, త్వరగా ఇన్ఫెక్షన్స్‌కు గురికావటం, కంటి సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ జబ్బే సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ అనీమియా. వారసత్వంగా వచ్చే ఈ జబ్బు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. సరే, జబ్బు వచ్చిందిగా క్యూర్ కూడా ఉంటుందిలే అనుకుంటే ఈ వ్యాధికి క్యూర్ లేదు. కానీ దానివల్ల వచ్చే లక్షణాలను కొంతవరకు తగ్గించే మందులున్నాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై బాడీలో పార్ట్స్కి సరిగ్గా అందదో ఇన్ఫెక్షన్స్ త్వరగా అటాక్ అయ్యి బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని కొంచెం అర్థమయ్యేలా చెప్తా. మన బాడీ డిఎన్ఏతో నిర్మితమై ఉంటుంది. ఆ డిఎన్ఏలో హెచ్బిబి హిమోగ్లోబిన్ సూగినిట్ బీటా అనే జన్యువు హిమోగ్లోబిన్లో ఒక పార్ట్ అయిన బీటా గ్లోబిలిన్ని ఎలా తయారు చేయాలో చెప్తుంది. ఈ బీటా గ్లోబిలిన్ రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ అన్ని భాగాలకు సప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది. జెనెటిక్ మ్యుటేషన్స్ కారణంగా హెచ్బిబి జీన్లో మార్పులు జరిగి బీటా గ్లోబిలిన్ను ప్రొడ్యూస్ చేయలేవు. ఫలితంగా సికిల్ సెల్ ఎనీమియా వస్తుంది. ఒకసారి ఊహించండి, ఆక్సిజన్ సప్లై బాడీ పార్ట్స్కి సరిగ్గా అందకపోతే జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో. ఏవో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నా అవన్నీ టెంపరీనే. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా పుట్టే పిల్లలకు వస్తుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మనం మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి ఆరోగ్యం అయితే ఇవ్వాలి. మంచి ఆరోగ్యం ఒక వ్యక్తి యొక్క వాల్యుబుల్ అసెట్.